తూఫాన్లో గత నెల 9న రాజధాని ఎక్స్ప్రెస్ రూపాయలు 5 లక్షల దోపిడీ చేసిన ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసినట్లు ఎస్ఐ శివానందం తెలిపారు. మసాలాల వ్యాపారం చేసే నిజామాబాద్కు చెందిన ఓ వ్యక్తి బస్సులో వెళ్తుండగా అతని వద్ద ఉన్న రూపాయలు 5 లక్షలు చోరీ జరిగింది. పోలీసులు కేసును నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టి మహారాష్ట్రకు చెందిన సూరజ్ డికోలే, సంతోష్ డికోలే, అర్జున్ను అరెస్ట్ చేసినట్లు ఎస్ఐ తెలిపారు. స్వతంత్ర దినోత్సవ సంబరాల ఏర్పాట్ల గురించి గురువారం నిజామాబాద్ జిల్లా కలెక్టరేట్లో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఆ రోజు చేపట్టాల్సిన కార్యక్రమాలపై చర్చించి ప్రణాళికలు రూపొందించారు. డెంగ్యూ జ్వరాలు విజృంభిస్తున్న నేపథ్యంలో బుధవారం ముదక్పల్లి పిహెచ్సి పరిధిలోని మంచిప్ప గ్రామంలో ప్రత్యేక వైద్య ఆరోగ్య శిబిరాన్ని నిర్వహించారు. ఇందులో వైద్యులు, సిబ్బంది ప్రజలకు వైద్య పరీక్షలు నిర్వహించారు. శిబిరాన్ని డిప్యూటీ డిఎం మైండ్ హెచ్ఓలు డాక్టర్ అంజనా, డాక్టర్ తుకారాం రాథోడ్ సందర్శించి ప్రజలకు పలు సూచనలు చేశారు. కోటగిరిలో బాలాజీ ట్రేడర్స్ రైస్ మిల్లుపై బుధవారం టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడి నిర్వహించారు. రేషన్ బియ్యంతో వెళ్తున్న 2 లారీలను గుర్తించి 270 క్వింటాల బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. మిల్లు యజమానితో పాటు మరో 3పై కేసు నమోదు చేసినట్లు ఎన్ఫోర్స్మెంట్ డీటీ నిఖిల్ రాజ్ తెలిపారు. మెడికల్ అడ్మిషన్ల విషయంలో ప్రభుత్వ నిబంధనలు సరిగ్గా లేవని మాజీ మంత్రి హరీష్ రావు విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి ఏ అంశంపై స్పష్టత లేదు. కనీస అధ్యయనం లేకుండా ఎంబీబీఎస్ ప్రవేశాల కోసం ప్రభుత్వం జీవో తెచ్చింది. దీనివల్ల మన పిల్లలే మన రాష్ట్రంలో స్థానికేతరులుగా మారే అవకాశం ఉంది. ఇక్కడ మెడికల్ సీట్లు స్థానికులకే దక్కేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి అని హరీష్ డిమాండ్ చేశారు. నిజామాబాద్ జిల్లాలోని శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుకు నీటి ఇన్ఫ్లో గురువారం ఉదయం 9 గంటలకు 9,500 క్యూసెక్లుగా ఉన్నట్లు ప్రాజెక్టు అధికారులు తెలిపారు. అవుట్ఫ్లోగా 3,883 నీటిని వదులుతున్నామన్నారు. ఇక ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం 80 టీఎంసీలకు గాను ప్రస్తుతం 47.25 టీఎంసీల నీరు నిల్వ ఉందని ప్రాజెక్టు అధికారులు వివరించారు.